కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 15 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 21 ఫిబ్రవరి 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి బుధ రాహు శుక్రుడు, ద్వితీయంలో శనైశ్వరుడు, పంచమ బృహస్పతి, సప్తమ కేతువు, ద్వాదశంలో చంద్రకుజుల సంచారం. ఈ వారం ప్రారంభం నుంచి కుంభరాశి వారు అనవసర ఆందోళన, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, శ్రమతో కూడుకున్న పనులు, అనవసర ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. జన్మరాశిలో చతుర్థ గ్రహ కూటమితో కూడుకున్న కుంభరాశి వారికి వారి రాశిలోనే 4 గ్రహాలు కలవటం కొంత మానసికమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అనవసర ఆందోళనకి గురి చెందకండి. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. రవి రాహువులు బుధ శుక్రుల యొక్క ప్రభావంతో ఏ పని తలపెడుతున్నప్పటికీ కూడా కొంత ఆందోళనతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఖర్చు స్థానం పెరుగుతుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఏలినాడి శని ప్రభావంతో కూడుకున్న కుంభరాశి వారు ఇటు 4 గ్రహాల కూటమితో ద్వాదశంలో చంద్రకుజుల ప్రభావంతో ఈ వారం ప్రారంభం నుంచి కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా, ఇబ్బందులు పెరగకుండా, నష్టాలు కలగకుండా దైవిక బలంతో ఆచితూచి అడిగేయటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కుంభరాశిలోనే ద్వాదశ చంద్రుడు, జన్మరాశిలో 4 గ్రహాల కూటమితో అనవసర ఆందోళన చెందకండి. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడి, దీర్ఘ ఆలోచన, ఓవర్ థింకింగ్, మెంటల్ టెన్షన్, అన్యోన్య దాంపత్యంలో అనవసర వివాదాలు, గతంలో ఉన్న సమస్యలు తోడుకోవటం, భార్యాభర్తల మధ్య అనిశ్చిత వాతావరణం పెంచుకోవటం, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో వివాదాలు, పార్ట్నర్షిప్ విషయాల్లో ఇబ్బందులు గురి కాకుండా కుంభరాశి వారికి ఇటు ఏలినాడి శని ప్రభావంతో కొంత అనారోగ్య సూచనలు ఒత్తిడి కలగ చేయకుండా తగిన శ్రద్ధ పాటించండి. ముఖ్యంగా గ్రహశాంతితో పాటు దైవిక బలాన్ని పెంచుకునే ప్రయత్నం కుంభరాశి వారు చేసుకున్నట్లయితే వీటిని అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక ఈ రాశి వారి విద్యార్థుల్లో కొంత కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అనవసర వ్యావరింగు, డైవర్షన్సు, మిత్రుల విషయాల్లో, స్నేహం విషయాల్లో డైవర్ట్ అవ్వటం కానీ, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవటం, ఒత్తిడి, ఉద్యోగపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ పెంచుకుని దానివల్ల స్ట్రెస్తో కూడుకున్నటువంటి నిర్ణయాలు కొంత అనిశ్చిత వాతావరణానికి దారిచేసే అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా 4 గ్రహాల కూటమితో ఏలినాడి శని ప్రభావంతో ఉన్న మీరు దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఇన్వెస్ట్మెంట్స్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అనవసర భయాలు, ఆందోళన కలగకండి. దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. జన్మరాశిలో 2 శుభగ్రహాలు, 2 పాపగ్రహాల యొక్క కూటమితో కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో సమస్యలు అధిగమించవచ్చు. కాబట్టి కుంభరాశి వారికి చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ వారం ప్రారంభంలో వచ్చే మహాశివరాత్రి పర్వదిన సమయంలో పంచామృత రుద్రాభిషేకాన్ని, మహన్యాస రుద్రాభిషేకాన్ని చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. గ్రహశాంతులతో పాటు ఏలినాటి శని దోషంతో ఉన్నటువంటి కుంభరాశి వారు శివ సహస్రనామాన్ని, శివాలయ దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవటం, శివ కళ్యాణంలో పాల్గొనటం, శివునికి ఆవునేయి దీపాన్ని వెలిగించటం, ఈరోజు విశేషంగా రుద్రపాశుపతం అనేటువంటి హవనాన్ని దర్శనం చేయడం వల్ల కూడా అధికమైనటువంటి అపమృత్యు దోషాలు, సమస్యలు, గ్రహపాట్లు తొలగిపోయి జీవితంలో పురోభివృద్ధితో ముందుకెళ్ళి విజయాలు సాధించుకునే బాటలో కుంభరాశి వారికి చక్కటి శుభఫలితాలు గోచరించాలని కోరుకుందాం. కాబట్టి ఈ రాశి వారికి అన్నింటా సానుకూల పరిస్థితులు కలగటం కోసం, మనోభీష్టాలు సిద్ధించడం కోసం ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణ చేయండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల నష్టాలు తగ్గి విజయాల బాటలో ముందుకెళ్లే వారంగా కుంభరాశి వారికి చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించాలని మనం కోరుకుందాం.